నమస్కారం అండి। ఈరోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనగాం చంద్రుని గాని శ్రీ నూకల దుర్గా సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి శాంతిమతి గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు, అలాగే శ్రీమతి ఎర్ర జ్యోత్స్న గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు। ధన్యవాదాలండి। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టోత్తరాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ। అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి ఎర్ర జ్యోత్స్న గారిచే శ్రీ నూకల దుర్గా సుబ్రహ్మణ్యం గారిచే ప్రతి నెల అన్నదానం చేసుకుని ఆరోగ్యం కడుపున అన్నం పెడుతున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఉదయం టిఫిన్తో అన్నం చేస్తున్నారు। అలాగే శ్రీమతి ఎర్ర జ్యోత్స్న గారికి శ్రీ నూకల దుర్గా సుబ్రహ్మణ్యం గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ వారు ఏ సంకల్పం అనుకున్నది నెరవేర్లను కోరుకుంటూ వారికి అంతా మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే శ్రీ నూకల దుర్గా సుబ్రహ్మణ్యం గారికి, శ్రీమతి శాంతిమతి గారికి, చిరంజీవి నూకల శ్రీవిద్య గారికి, చిరంజీవి షణ్ముఖ శ్రీరామ్ గారికి, శ్రీమతి రాజేశ్వరి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే శ్రీమతి ఎర్ర జ్యోత్స్న గారికి, చిరంజీవి కార్తిక్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టోత్తరాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసన్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేర్లను కోరుకుంటూ మీకు అంతా మంచిది మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే నూకల దుర్గా సుబ్రహ్మణ్యం గారికి, శాంతిమతి గారికి, అలాగే ఎర్ర జ్యోత్స్న గారి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే శ్రీమతి శాంతిమతి గారికి అలాగే వారి కుటుంబ శాంతిమతి గారికి మరియు దీర్ఘ సుమంగళి భవ। మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని గెలవలను కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ। అలాగే శ్రీమతి ఎర్ర జ్యోత్స్న గారికి వారి కుటుంబ సభ్యులందరికీ, శ్రీ నూకల దుర్గా సుబ్రహ్మణ్యం గారికి వారి కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ వారు ఏదనుకుంటే అది జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి। అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు విశ్వలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందిని చేపిస్తున్న పెంటేశ్వర మరియు విశ్వలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టోత్తరాన్ని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు విశ్వలమ్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదాయ వందనం। అలాగే ఈరోజు శ్రీ నూకల దుర్గా సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి శాంతిమతి గారు, అలాగే శ్రీమతి ఎర్ర జ్యోత్స్న గారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం టిఫిన్తో అన్నదానం చేస్తున్నారు। మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ। అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు అలాగే స్వీటు మర్దకాజా, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే మామిడికాయ చట్నీ। అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ।